ఈ టేబుల్ మీద ఫుడ్ చూస్తుంటే మన మహానటుడు ఎస్వి రంగారావు గారి సాంగ్ అయితే గుర్తొస్తుంది. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి వెయిటింగ్. ఆ అరోమా చెత్త కొట్టేసింది. అందులోంచి బయటికి ఆ చికెను ఆ మసాలా బయటకు వచ్చినప్పటికీ గుమగుమలు మామూలుగా లేదు. అది తింటూ అలా కళ్ళు మూసుకుంటే ఏ అరపలోనో లేకపోతే మరడి మిల్లోనో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా నల్లి మాంసం పలావది నా వల్ల కాదండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. మన తెలుగువారు అందరికీ మళ్ళీ మళ్ళీ తినాలనిపించే భోజనం ఏదైనా ఉందంటే అది పెళ్లి భోజనమే కదా. మరి అలాంటి పెళ్లి భోజనం ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ తినగలమా? కానీ ఓ చోట తినొచ్చు. ఎక్కడ అంటే ఆంధ్ర తెలంగాణలో బాగా ఫేమస్ అయినటువంటి తెలుగు అథెంటిక్ క్యూజిన్ అయిన వివాహ భోజనంలో పెళ్లి భోజనం ఎప్పుడైనా తినొచ్చు. మరి వివాహ భోజనం రెస్టారెంట్లో ఎలాంటి విందు భోజనం ఉంటుంది ఒలుక్కేసిద్దాం రండి. వివాహ భోజనంలో అదిరిపోయే విందు భోజనం. ప్రస్తుతం నేనైతే ఏస్రా నగర్ సైనిక్ పూరిలో ఉన్నటువంటి వివాహ భోజనం రెస్టారెంట్లో ఉన్నాను. నాతో పాటు మేనేజర్ మునిగారు ఉన్నారు. మునిగారు నమస్కారం. నమస్కారం అండి. నిజంగానే పేరుకు తగ్గట్టు ఏమాత్రం తగ్గకుండా వివాహ భోజనం అంతకు మించిన భోజనం అన్నట్టు ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఏంటండి వివాహ భోజనంబు హైదరాబాద్లో జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇప్పుడు ఎన్ని బ్రాంచ్లు మీకు ఉన్నాయి? ఇప్పుడు ఆల్మోస్ట్ హైదరాబాద్లో 3 ఉన్నాయండి. హైదరాబాద్లో 3 ఉన్నాయి. ఫస్ట్ది జూబ్లీహిల్స్ మదర్ బ్రాంచ్, సికింద్రాబాద్, ఏస్రా నగర్. ఆ తర్వాత మనము అనంతపురంకి వెళ్ళాము, తర్వాత తిరుపతి, చెన్నై. ఎక్కడ తగ్గట్లేదు, తగ్గేదే లేదు. అందులో తగ్గట్టు మన ఫుడ్ కూడా మీరు ఏంటి ఇన్ని రెస్టారెంట్లు పుట్టుకొస్తున్నా వివాహ భోజనంబు ఎప్పుడు ఒక స్పెషల్గా ఎందుకు నిలబడింది? మేము కలర్స్ యూజ్ చేయము, అజినోమోటో యూజ్ చేయము. న్యాచురల్ ఫుడ్ మీరు ఎంత తిన్నట్టు విధంగా లైట్గా ఉంటుంది. ఏమేమి ఉంటాయి అంటే కొన్ని రకాల ఐటమ్స్ అంటే వీళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ మనం టేస్ట్ చేయాలంటే 2 నెలలు పట్టుద్దంట. ఈజీగా 2 months పడుతుందండి. నెంబర్ ఆఫ్ స్టార్టర్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ పలావ్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ డెజర్ట్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ సూప్స్ ఉంటాయి, స్టార్టర్స్ ఉంటాయి. క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి మన దగ్గర స్పెషల్ ఏంటంటే ఇప్పుడున్న క్రౌడ్ లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ ఇయర్ క్రౌడ్ చాలా పెరిగింది. ఈ క్రౌడ్ కోసము వచ్చిన కస్టమర్ డిసప్పాయింట్ కాకుండా మనం బఫే కూడా ప్లాన్ చేసాం. ఆల్రెడీ క్రిస్మస్ కి అవును, ఇప్పుడు మీకు మనం బఫే కూడా ప్లాన్ చేసాం. జనవరి ఫస్ట్ కూడా మీరు బఫే కూడా మనకు ఏదైతే మనకి ఇక్కడ అథెంటిక్ మన కస్టమర్ రెగ్యులర్ ఫుడ్ ఏదైతే ఉంటాయో అదే ఐటమ్స్ అక్కడ పెట్టాం. ఎందుకంటే మళ్ళీ కస్టమర్ డిసప్పాయింట్ కాకుండా అరే ఈ బఫే అంటున్నారు కదా వీళ్ళ దగ్గర వెరైటీస్ ఇక్కడ ఈ ఏదైతే స్పెషల్ ఐటమ్స్ ఉంటాయో సేమ్ గోల్కొండ కోడి, రొయ్యలు, ఫిష్, ప్రాన్స్, చికెన్, మటన్ ఎవ్రీథింగ్ మన దగ్గర అన్ని బఫేలో అందుబాటులో ఉంటాయి. వెజిటేరియన్ ఉంటుందండి, వెజ్ నాన్ వెజ్ 2 ఉంటాయి. వెజిటేరియన్ బఫెట్ ఎంత? 799 ఉంది. అది వచ్చి 999 కాస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఈ మా ఫుడ్ని తిని ఆస్వాదించి మీరు చెప్పాలి. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను వివాహ భోజనంలో. మీకోసం కూడా మేము ఎన్నోసార్లు ట్రై చేసాం, మీరు రావాలని చెప్పి. ఇంతకాలం దొరికింది అనమాట. మాకు మీకు ఇంతకాలం కుదిరింది. సరే అండి, అయితే థ్యాంక్ యూ అండి ముని గారు. మీరు అన్ని ఆస్వాదించండి. ఈ టేబుల్ మీద ఫుడ్ చూస్తుంటే మన మహానటుడు ఎస్వి రంగారావు గారి సాంగ్ అయితే గుర్తొస్తుంది. వివాహ భోజనంబు వింతైన వంటకంబు బియ్యాల వారి విందు అహహ నాకే ముందు. నిజంగా ఆ పాటకు తగ్గట్టుగా వీళ్ళు పెట్టిన పేరుకు తగ్గట్టుగా ఏ మాత్రం తగ్గకుండా అదిరిపోయే విందు భోజనం. అంటే జనరల్గా పెళ్లి భోజనం, విందు భోజనం అని అంటూ ఉంటాం, కానీ మనం దానికి మించిన భోజనం ఈ వివాహ భోజనంలో దొరుకుతుందనమాట. అఫ్కోర్స్ ఈ రెస్టారెంట్ ఎవరిదో తెలుసు కదా, నేను కొత్తగా చెప్పేదేం లేదు, మన హీరో సందీప్ కిషన్ గారిది. మీరు వివాహ భోజనంలో ఏ రెస్టారెంట్కి అయినా వెళ్ళండి, వెళ్ళిన వెంటనే ఎంట్రన్స్లో మహానటుడు ఎస్వి రంగారావు గారు ఘటోత్కచుడు ఆ పాత్రధారి అయినటువంటి ఆయన ముందు ఆ పిండి పదార్థాలు అవన్నీ చూస్తే మనకి ఖచ్చితంగా లోపలికి రాగానే నోరు ఊరుతుంది అనమాట. అంత టెంప్టింగ్గా ఉంటాయి అక్కడ ఆ పిండి వంటలన్నీ కూడా. అలా లోపలికి వస్తే ఆ యాంబియన్స్ కానివ్వండి పక్కా ఫ్యామిలీ యాంబియన్స్ అనమాట. చక్కగా సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి చక్కగా మన తెలుగింటి భోజనాన్ని అయితే మాత్రం ఇక్కడైతే రుచి చూడొచ్చు. సరే, ఇవన్నీ చూస్తుంటే మాత్రం నోరు ఊరిపోతుంది. పట్టు పట్టేద్దామా? ఓకే, మంచి చలికాలం వేడి వేడి మటన్ మరాగ్తో
స్టార్ట్ చేద్దాం. బాబా బయట ఉండే చలికి మంచి వేడి వేడిగా ఘాటుగా ఈ మటన్ మరాకు తాగుతుంటే తెలంగాణ మటన్ కర్రీ. సూపర్ సూపర్ సూపర్. కలుగుదాం. మంచి జ్యూసీ గ్రేవీ వేడి వేడి అన్నంలో కలుపుకుని తెలంగాణ మటన్. మటన్ పీస్ ఎంత సాఫ్ట్ ఉందంటే అద్దరిపోయే సాఫ్ట్నెస్. ఆహా, అదిరింది. ఇది కదా అసలైన తెలంగాణ మటన్ కర్రీ అంటే. చేపల పులుసు, అందులోనూ నెల్లూరు చేపల పులుసు. ఏంటి కొరమేన చేప అండి ఇది. ఓహో, ఓకే. నెల్లూరు స్టైల్ చేపల పులుసు. చేప మొక్క చూడండి, కొరమేన చేప. మనకి రెగ్యులర్ ఫిష్ కాకుండా కొరమేన ఫిష్. కొరమేన ఫిష్తో నెల్లూరు స్టైల్ చేపల పులుసు. బాబా గురువుగారు, నెక్స్ట్ ముద్దపప్పు అండి. వేయండి. మంచి జాడీల్లో మెయింటైన్ చేస్తున్నారు. ఓకే. ముద్దపప్పు, కమ్మటి నెయ్యి, మంచి ఆవకాయ, మన తెలుగింటి ఆవకాయ. ముద్దపప్పు కమ్మదనం. అబ్బా. థాలీలో ఇంకా కొన్ని కర్రీస్ ఉన్నాయి. గుత్తొంకాయ కానీ, బంగాళదుంప కానీ, ఇలాంటి కర్రీస్ ఉన్నాయి. అలాగే చక్కటి పెరుగు ఉంది, స్వీట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇంకా చాలా ఐటమ్స్ మన కోసం వెయిట్ చేస్తున్నాయి కదా, స్టార్టర్ ఐటమ్స్. అవి కూడా లాగిద్దాం. ఓకే. తందూరి కొరమేన్ ఫిషే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. అది కూడా తందూరి వస్తే, ఫుల్ ఫిష్ తింటే చక్కగా ఫ్యామిలీతోనో ఫ్రెండ్స్తోనో వస్తే ఫుల్ ఫిష్ లాగించేయచ్చు. ఎంత బాగుంది చూడడానికి. ముళ్ళు ఉంటాయండి ఇందులో. ఈ వివాహ భోజనంలో ఇది చాలా చాలా స్పెషల్. రాజమండ్రి రొయ్యల వేపుడు. స్పెసిఫిక్గా చిట్టి రొయ్యలు ఉంటాయి కదా, చిట్టి రొయ్యలతో చేపిస్తారు. బాబా ఆ చిట్టి రొయ్యలు కానీ, ఆ చుట్టూ ఉండే ఆ స్పైసీ గ్రేవీ కానీ తింటుంటే లొట్టలు వేసుకుంటూ తినొచ్చు అసలు. భీమవరం స్టఫ్డ్ క్రాబ్. ఇదైతే మాత్రం నాకు చాలా 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 బాగా ఇష్టం. చక్కగా ఈ పీత షెల్ ఉంటుంది కదా, ఈ షెల్లో ఈ పీత గుజ్జు అంతా కూడా తీసి అబ్బా నిజంగా ఈజీగా చాలా ప్రశాంతంగా పీతను తినొచ్చు. ఆ పీతలో ఉండే ఆ గుజ్జు అంతా నీట్గా ఒక చోట చేర్చి దానికి ఒక మసాలాని యాడ్ చేసి ఇస్తారు. ఆహా, బాబా. మన మారేడుమిల్లి అరకుల్లో బాగా ఫేమస్ అయినటువంటి బ్యాంబో. బాబా ఆ బ్యాంబూ ఫ్లేవర్తో ఈ బ్యాంబూ చికెన్, అందులోంచి బయటికి ఆ చికెన్ ఆ మసాలా బయటకు వచ్చినప్పటికీ గుమగుమలు మామూలుగా లేదు. అది తింటూ అలా కళ్ళు మూసుకుంటే ఏ అరకులోనో లేకపోతే మారేడుమిల్లిలోనో ఉన్న ఫీలింగ్ వస్తుంది. అంత బాగుంది. వివాహ భోజనంలో మస్ట్ ట్రై ఐటమ్ గోల్కొండ కోడి వేపుడు. పేరే అదిరిపోయింది కదా. పిల్లలకైతే మాత్రం మొత్తం ప్లేట్ అంతా ఖాళీ చేస్తారు. అంత బాగా నచ్చుద్ది. పెరుగు తగ్గట్టే గోల్కొండ కోడి వేపుడు అదిరింది.
ఇంకా నల్లి మాంసం పలావ్ అది నా వల్ల కాదండి. యాక్చువల్గా వచ్చిన వెంటనే ఆ నల్లి మాంసం పలావ్ చూస్తే మాత్రం ముందు అదే తినాలన్నంత ఆశగా వచ్చాను. బట్ ఇవన్నీ తిన్న తర్వాత అమ్మ బాబాయ్, మామూలు వివాహ భోజనము విందు భోజనము కంటే కూడా మొత్తం నిండిపోయింది. ఇంకా లాస్ట్ ఒక ఐటెం ట్రై చేస్తాను, అది కూడా వీళ్ళ దగ్గర చాలా స్పెషల్ అయినటువంటి, అఫ్కోర్స్ అది కూడా చాలా స్పెషల్, బట్ ఈ మధ్యకాలంలో మాత్రం బాగా ట్రెండింగ్ అవుతుంది ఈ కుక్కర్ పలావ్. ఈ కుక్కర్ పలావ్ అయితే టేస్ట్ చేస్తాను. మంచి చిన్న కుక్కర్లో చక్కగా ఆ రోమ చెత్త కొట్టేసింది. ఓ చిన్నుల్లిపాయలు, చిట్టుముత్యాలు, చిన్నుల్లిపాయలు, అరే వాటి కాంబినేషన్ అసలు మామూలుగా ట్రై చేద్దాం. ఈ ఉల్లిపాయ చాలా స్పెషల్, చిట్టుముత్యాలు, చిన్నుల్లిపాయ. కాలిపోతుంది. ఆహా అదిరింది నిజంగా. వీళ్ళ దగ్గరున్న మొత్తం ఐటమ్స్ అయితే మాత్రం మనం టేస్ట్ చేయాలంటే 2 నెలల టైం పడుతుందంటే అన్ని రకాల ఐటమ్స్ ఈ వివాహ భోజనంలో ఉంటాయి. ఇకపోతే వీళ్ళ దగ్గర అయితే మాత్రం అంటే ఆల్రెడీ రీసెంట్గా క్రిస్మస్ రోజున కూడా వీళ్ళు వెజ్ బఫెట్, నాన్ వెజ్ బఫెట్ను కూడా ఇంట్రడ్యూస్ చేశారు. చాలా బాగా సక్సెస్ అయింది. అలాగే మళ్ళీ అలాంటి బఫెట్ని మీరు తినాలనుకుంటే మాత్రం ఈ జనవరి ఫస్ట్ రోజున కూడా వెజిటేరియన్ బఫెట్ ఉంది, నాన్ వెజిటేరియన్ బఫెట్ ఉంది. వెజిటేరియన్ బఫెట్ అయితే 799, అలాగే నాన్ వెజ్ బఫెట్ అయితే 999. సో ఎవరైనా మంచి ఇవన్నీ కూడా ఒక్క పట్టు పట్టాలి అనుకుంటే మాత్రం ఈ జనవరి 1కి అయితే మాత్రం ఈ వివాహ భోజనం రెస్టారెంట్కి అయితే వచ్చేసేయండి. అదిరిపోయే విందు భోజనాన్ని అయితే మాత్రం లాగించవచ్చు, ఆరగించవచ్చు. గురుగారు ఇంకేంటి తీసుకొస్తున్నారు? జామున్ డిలైట్, మంచి డెజర్ట్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. నేనైతే ఏఎస్ రావు నగర్ సైనిక్పూర్లో ఉన్నటువంటి వివాహ భోజనము రెస్టారెంట్లో ఈ విందు భోజనాన్ని అయితే లాగించాను. అలాగే హైదరాబాద్లో జూబ్లీ హిల్స్, అలాగే సికింద్రాబాద్లో కూడా ఈ రెస్టారెంట్స్ ఉన్నాయి. అలాగే తిరుపతి, అనంతపురంలో కూడా వివాహ భోజనం రెస్టారెంట్ ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ బ్రాంచ్కి వెళ్ళినా ఇలాంటి ఐటమ్స్ మన నోరు ఊరిస్తాయన్నమాట. మీరు కూడా ఎక్కడ మీకు దగ్గర వివాహ భోజనం రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి ట్రై చేయండి. నేనైతే ఈ జామున్ డిలైట్ని కొంచెం టేస్ట్ చేసి ఇక్కడితో ఈ వివాహ భోజనం జర్నీకి ముగింపు పలుకుతాను. లేకపోతే ఆగేలాగా లేదు, వీళ్ళ ఇచ్చేటట్టే ఉన్నారు ఇంకా.